పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. యేసే గొప్ప దేవుడు, మన యేసే గొప్ప దేవుడు. గొప్ప కార్యములు జరిగించటానికి 3 గంటల ప్రార్థనలో ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మన వైపు జాలితో చూస్తున్న యేసు ప్రభునకు మనం ప్రతి విన్నపాన్ని అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా తెలుగు వడకంలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశములను ప్రభునకు అర్పిస్తూ ప్రభు వారిని మిమ్మలను దీవించాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే ఉద్దేశములను చదువుతుండగా మీ ఉద్దేశములను కూడా అర్పించుకోండి. మేరీ జసింతా ఆస్ట్రేలియా నుండి సౌత్ ఆఫ్రికాకు చేయి ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండునట్లుగా, సురక్షితంగా గమ్యస్థానం చేరినట్లుగా, చేపడుతున్న పనులన్నీ సఫలమగునట్లుగా, ఎటువంటి ఆటంకం లేకుండా సురక్షితంగా జీవించినట్లుగా, వారి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు జ్యోతి, అలాగే జేవి జసింతా మంచి ఆరోగ్యం, అంతని పాల్ కోమా నుండి త్వరగా బయటకు వచ్చినట్లుగా, త్వరగా కోలుకోవాలని, అడైకల మేరీ యూకే నుండి సురక్షిత ప్రయాణం కొరకు, రామనాథన్ మారు మనసు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏరువా అభిషేక్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు ఓయిస్లీవారెడ్డి కుటుంబం. అలాగే నిన్నటి రోజు సాక్ష్యం చెప్పటానికి, ఆన్లైన్లో జరిగిన అద్భుతం చెప్పటానికి నిన్నటి రోజు నుండే ప్రారంభించినటువంటి ఆ స్వచ్ఛత గురించి చక్కగా మరొకసారి మన మధ్యలో చెప్పి ఈ సాక్ష్యం పంచుకోవటానికి రాసి ఇచ్చినటువంటి బిడ్డ, ఆ బిడ్డ ఇలా రాస్తున్నారు. నా పేరు శ్రేయ, 22వ తేదీ 3 గంటల ప్రార్థనలో మొదటి గుర్తు తర్వాత ఫాదర్ సిరిల్ గారు ఎవరికో ఒకరి కుడి వైపున ముఖం మీద స్పర్శ తెలియడం లేదు. ఆ వ్యక్తి పేరు ఎస్ అనే అక్షరముతో ప్రారంభమవుతుంది. యేసు రక్తం ఇప్పుడు ఆ వ్యక్తిపై చిలకరింపబడుతుంది అని ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా సరే అని చెప్పి ముగించిన వెంటనే నాకు పూర్తి స్వస్థత కలిగింది. నేను పంటితో వెంటనే నా నాలుకను కొరుక్కున్నాను. నాకు స్పర్శ తెలిసింది. అలాగే నేను ఈ విషయం గురించి సాక్ష్యం చెప్పాలని ఎంతో ఆశపడ్డాను. ఫాదర్ గారు ఆన్లైన్లో ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు సాక్ష్యం చెప్పదలించిన వారు ఇప్పుడు ఫోన్ చేయవచ్చు అని చెప్పినప్పుడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా వస్తుంది. కానీ అంతమంది మధ్యలో దేవుడు నా సాక్ష్యం చెప్పుకునే అవకాశం నిన్నటి రోజు జరిగించినందుకు, డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు అని చెల్లిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు తుమ్మ ప్రభాకర్ రెడ్డి, మంజుల కుటుంబం. ఇలాగే ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో ఏదో ఒకరోజు మనము ఆన్లైన్లో అప్పుడప్పుడు ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఒకేసారి అందరూ ఫోన్ చేస్తున్నారు కావున పిరప ఎప్పుడో ఒక రోజు మనము దాన్ని ముందుగానే మరి రికార్డ్ చేసి ప్రజలకు అందించినట్టు ప్రయత్నం చేస్తాం. నిన్నటి రోజే చాలామంది ట్రై చేశారు, కానీ టైం లేనందువలన మరి ప్రతి ఒక్కరు ఫోన్ చేశారు కావున చేయలేకపోయాం. వారందరినీ తలంచి స్తోత్ర బలిగా మరియు జరగబోయే అద్భుతాలకు ముందుగానే స్తోత్రం చెల్లిస్తూ యేసు రక్తం మనలందరినీ కడుగుమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడదగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపం, మంగళవార్త జపం చెప్పడానికి ముందు ఈరోజు 2 వ్యక్తులు, మనకు తెలిసిన వ్యక్తులు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నారు. ఒకరు నిన్నటి రోజు నేను చెప్పినట్టు మా 3వ అక్క మనవడు జోహన్ తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నాడు. నేను గడిచిన సంవత్సరం మర్చిపోయినప్పుడు ఆయన వాళ్ళ అమ్మమ్మతో ఇలా చెప్పాడని, మా అక్కతో ఇలా చెప్పాడంట,
తాత అందరి పేరు చెప్తాడు, కానీ 24/7 అంటాడు. నేను 24/7 పుట్టాను, అయినా నా పేరు చెప్పలేదు అని చెప్పాడన్న చిన్నవాడు. అందువలన 24/7 అనే ఆ డేట్ ఈరోజే జన్మించినటువంటి కుమారుడు జోహన్ని చిన్న వయసు నుండే అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా దీవించి దేవుడు ఆయనను గొప్ప వ్యక్తిగా మలర్చి మన తర్వాత ఆయన కూడా దేవుని సేవలో ఉండేటట్టు ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. జోహన్ 24/7 அப்படின்னு குரூப் ஆரம்பித்தோம். அன்னைக்கு அந்த மாதிரி நாளில் பிறந்திருக்கிற ஆண்டவர் உன்னை ஆசீர்வதிக்கட்டும். இன்றைய தினம் சிறப்பான ஆசீர்வாதத்தை உனக்கு தரகட்டும். பிறந்த நாள் வாழ்த்துக்கள். హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ. అలాగే మన మధ్యలో సేవ చేసినటువంటి వందన వారి యొక్క అక్క కొడుకు ఆరన్ తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నాడు. ఆయనను కూడా దేవుడు హేరాళముగా ఆశీర్వదించమని ప్రభుని ప్రార్థిస్తాం. మేమంతా ఇక్కడ సేవలో ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులను కూడా దేవుడు దీవించమని ప్రార్థన చేసుకుందాం. అక్కడక్కడ సేవ చేస్తున్న అనేక మంది బిడ్డలు కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. ఆరన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీకోసం, ప్రజల కోసం పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుడు మానవ జాతిని సృజించెను, తనను పోలినట్లుగా మానవుని చేసెను. దేవుడే నిన్ను నన్ను చేశాడు, రూపొందింపచేశాడు. The Lord himself made with his hands all of us. Like a clay in the potter's hand, he shaped us. మట్టిలాగా ఉన్నాము, మలచాడు, మనిషిగా చేశాడు. జెనసిస్ 1:27. ఆయన నమ్మదగిన దేవుడని 1 తెస్సలోని 5:24 మనం చదువుతున్నాం. నమ్మదగిన ద్రోహం మనం చేసిన ఆయన నమ్మదగిన వ్యక్తిగా ఉన్నాడు కావున ఆయుస్సును పొడిగించి మనము కూడా నమ్మదగిన వ్యక్తులుగా మారుతామని ఎదురు చూస్తున్నాడు. 1 Thessalonians 5:24 says, He is a God who is faithful. Even though we are not faithful, He remains faithful and extends our life. మొదటి గుర్తులో మత్తయి సువార్త 6:26లో ఆకాశమును సంచరించు పక్షులను తిలకింపుడు, అవి విత్తనములను నాటుటలేదు, గిడ్డంగులలో ధాన్యమును నిలువ చేయుటలేదు, అయినను పరలోకమందున మీ పిత వానిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కాదా? Matthew 6:26 is a beautiful promise. Look at the birds of the air. They neither sow nor weep. Still, God protects them, provides them. Are you not greater value than the birds of the air? ఏమంటారు? మన విలువైన బిడ్డలమే, విలువైన రక్తాన్ని ఇచ్చి దేవుడు వెలనిచ్చి కొనుక్కున్న బిడ్డలమే. అందుకే యేసు రక్త ఒడకం జరుగుతుంది. ఎంతమంది వచ్చారో చూశారు. 300 మంది దాకా 260 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ
పాడుదాం. వాళ్ళకు గొప్ప కార్యం జరగాలని, మీకు గొప్ప కార్యం జరగాలని, ఆమేన్. ఆకాశ పక్షులను చూసుకున్న దేవుడు మనకు ఏ కొరత లేకుండా దీవించాలని పాడుదాం. నిన్ను చేసినవాడు నిన్ను చూడడా, నిన్ను పిలిచినవాడు నడిపించడా. నిన్ను చేసినవాడు నిన్ను చూడడా, నిన్ను పిలిచినవాడు నడిపించడా. నిన్ను చూడడా, నడిపించడా, నిన్ను లేపడా, పోషించడా. నిన్ను చూడడా, నడిపించడా, నిన్ను లేపడా, పోషించడా. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు. స్తుతి మహిమ కలుగుగాక ప్రభు యేసుకే, స్తుతి మహిమ కలుగుగాక ఆ యేసుకే. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, వాటిని పోషించుచున్నాడు. వాటిని పోషించుచున్నాడు. వాటి కంటే విలువైన వాడవు, నీకు ఏ కొరతయు ఎప్పుడు రానీయడు. వాటి కంటే విలువైన వాడవు, నీకు ఏ కొరత ఎప్పుడు రానీయడు. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు. మహిమ కలుగుగాక ప్రభు యేసుకే, తుది మహిమ కలుగుగాక ప్రభు యేసుకే. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను స్వార్త 15:5 యోహాను 15:2 నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలయన నేను లేక మీరు ఏమియూ చెయ్యజాలరు. అలాగే నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకు ఆయన దానిని కత్తిరించి సరిచేయును.
మన దేవుడు ఏదైతే మనలో ఉండకూడదో అవన్నీ కత్తిరించి సరిచేసి ఫలింపచేసే దేవుడు. కత్తిరించినప్పుడు కొద్దిగా నొప్పిగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. సో టుడే పీపుల్ డోంట్ వాంట్ టు బి డిసిప్లిన్డ్. ఈవెన్ టీచర్స్ కెనాట్ టెల్, పేరెంట్స్ కెనాట్ టెల్, చిల్డ్రన్ ఆర్ బికమ్ లైక్ దాట్. బట్ బైబిల్ సేస్ God will prune us and we will bear much fruit. And without Him we can do nothing, because He is the vine and we are the branches. దీనిని పాటగా పాడబోతున్నాం. మనం ఆయనలో కలిసి ఉందాం, ఎక్కువగా ఫలిస్తాం. మీ కొరతలన్నీ ఈ పాట ద్వారా తొలగిపోనుగాక. ఆమేన్. ద్రాక్షావల్లిని నేనన్నాడు, మీరు తీగలు నేను లేనిచో ఏమీయూ చేయలేరన్నాడు. ఫలించులాగున కత్తరించును, నూరంతల ఫలితము నీకిచ్చును. ఫలించులాగున కత్తరించును, నూరంతల ఫలితము నీకిచ్చును. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు. స్తుతి మహిమ కలుగుగాక ప్రభు యేసుకే, స్తుతి మహిమ కలుగుగాక ప్రభు యేసుకే. స్తుతి మహిమ కలుగుగాక ప్రభు యేసుకే, స్తుతి మహిమ కలుగుగాక ప్రభు యేసుకే. భక్తితో రెండో గుర్తును చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడో గుర్తులో మనము వాక్యం చెప్పటానికి బదులుగా చేతులు పైకి లేపి ప్రభుని ప్రార్థించండి. ఓ ప్రభువా, నీకే వందనములు స్తోత్రములు అర్పిస్తున్నామయ్యా. ప్రభువా, గొప్పవాడని పాడుతున్నాం తండ్రి. యేసే గొప్ప దేవుడని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీవు నిన్నటి రోజు ప్రభువా ప్రజల మధ్యలో, అది ఆన్లైన్లో రాకపోయినా పలికిన మాటలో ఒకటి, వారు ప్రకటించే సత్యము ద్వారా వానిపై గెలుపు పొందితిరని ప్రభువా నిన్నటి రోజు యేసు రక్త ఉడకంలో మాట్లాడావు తండ్రి. నీకే స్తోత్రం నాయన. ఓ ప్రభువా, ఈరోజు మేము ప్రకటిస్తున్నాం, యేసే గొప్ప దేవుడు, యేసే గొప్ప దేవుడని ప్రకటించే నాలుక ప్రకటించేది ప్రవచనముగా మారునుగాక. యేసే గొప్ప దేవుడని ప్రకటిస్తూ స్తుతిస్తున్నాం. ఈ పాటను మనము చరణం పాడము, దానికి బదులుగా పల్లవి పాడబోతున్నాం. యేసే గొప్ప దేవుడని. దేవా, నీవే నన్ను చేసిటివి ప్రభా, నీవే నా ప్రణాళికలన్నీ ఎరిగిన దేవుడవయ్యా. నీ జీవగ్రంథం నీ చేతిలో ఉన్నది ప్రభా. మా కుటుంబం మీ చేతిలో ఉంది ప్రభా. పిల్లలు మీ చేతిలో ఉన్నారయ్యా ప్రభా. మేము అడుగుతున్న ప్రతి ప్రార్థనకు నీవు మామూలు కార్యం చేయవు, గొప్ప కార్యం చేస్తావు తండ్రి. 34:10 ప్రభా
ఈ నిర్గమ కాండములో పలికినట్టు ఎవ్వరు ఊహించని ప్రభా సాధారణమైనటువంటి కార్యం నా ప్రభా విస్మయమంది కార్యం చేస్తావు ప్రభా. నీకేస్తో ఏదైతే మీ జీవితంలో అలా జరగాలని ఎదురు చూస్తున్నారో దానికోసం ఇప్పుడు ప్రార్థిస్తున్నా. పెళ్లిళ్ళు జరుగును గాక, సంబంధాలు కుదురును గాక, క్యాన్సర్ వ్యాధులతో ఉన్నవారు కూడా ఆశ్చర్యపడే కార్యం, ఆ డాక్టర్స్ ఆశ్చర్యపడే కార్యములు జరుగును గాక. ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇల్లు ఆగిపోయి ఉంటే దానికి దేవుడు కలిగినటువంటి సమయంలో డబ్బును అందించి అది కంప్లీట్ చేసే విధంగా దీవించును గాక. ఎవరొకరు కుటుంబంలో మేస్త్రులు సరిగా సహకరించట్లేదు, ఆ మేస్త్రుల మనసును దేవుడు మార్చును గాక. ఓ ప్రభువా, ఒక ఇంటి ముందు ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఎవరో ఏదో ఒక చేసి ప్రభా దాని ప్రవాహం తండ్రి ప్రభా ఈ కుటుంబం మీద ఉన్నది, దాన్ని తొలగిస్తున్నందులకే నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ ప్రభువా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. చిన్న బిడ్డ ప్రభా అలాగే నీళ్లు కారుతూ ఉన్నట్టు ప్రభా మరి నోటి నుండి అలాంటి పరిస్థితులు అందరూ అసహించుకుంటున్నారు ఆ బిడ్డను మోసేలాగా లేవనెత్తబోతున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఐశ్వర్య ప్రభా ఆశ్చర్యకరమైన కార్యం జీవితాన్ని ఆ బిడ్డల జీవితంలో చేయబోతున్నందులకై నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదివారం ఇక్కడికి రాబోతున్నటువంటి వృద్ధా వయసులో ఉన్న అమ్మమ్మ నాన్నమ్మ తాతలందరినీ దీవించబోతున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. సకాల వర్షాన్ని ప్రజలకు దయచేయము. ఎక్కడెక్కడ వర్షాలు ఇంకా పడలేదో వాళ్ళకు వర్షాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, పిల్లలు మాటలు వినట్లేదని ఏడుస్తున్న తల్లిదండ్రులు, పిల్లలు చదువుకుంటున్న పిల్లలు, వాళ్ళని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పాడుదమ్మ పల్లవిని పాడుతూ స్తుతిస్తూ మూడవ గుర్తును మనం చెప్దాం. నిన్ను చేసినవాడు నిన్ను చూడడా, నిన్ను తలచినవాడు నడిపించడా. నిన్ను చేసినవాడు నిన్ను చూడడా, నిన్ను పిలిచినవాడు నడిపించడా. నిన్ను చూడడా, నడిపించడా, లేపడా, పోషించడా. నిన్ను చూడడా, నడిపించడా, నిన్ను లేపడా, పోషించడా. యేసే గొప్ప దేవుడు, మన యేసే గొప్ప దేవుడు. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు. నీ జీవితమే గొప్ప కార్యముగా మారి స్తుతి గీతములు పాడే రోజులను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. భక్తితో మూడవ గుర్తుని చెప్పి ఏ గొప్ప కార్యం మీ ఇంటిలో జరగాలో ఇప్పుడు జరిగిందని స్తోత్రం చెల్లిస్తూ ఈ గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గొప్ప కార్యముల కోసం వేచి ఉన్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల జీవితంలో గొప్ప కార్యముల కోసం వేచి ఉన్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు జన్మదినోత్సవం మరి పెళ్లి వార్షికోత్సవం కొనియాడుతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం నాడు వృద్ధా వయసులో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడికి తీసుకురాబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వర్షం వలన ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతుంటే ఆ ప్రాంతముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన కోరుతున్న అందరి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భద్రత కోసం
for the security and protection. Let us pray. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. 4వ గుర్తులో అందరూ కూడా వాళ్ళు ఉన్న పరిస్థితి నుండి లేవాలని, క్లిష్ట పరిస్థితి నుండి బయటకు రావాలని, ఈ గుర్తులో వెలుగు వారి మీదకు రావాలని, ధరణి అంతా చీకటితో నింపబడి అనేక మందికి ఇబ్బందులు, చీకటి అంటే అంధకారం, అవన్నీ నుంచి ప్రజలు బయటపడు మార్గమును దేవుడు దయచేయమని ప్రత్యేక గుర్తులో ప్రార్థిస్తున్నాం. యెషయా 60:1-2 ప్రకారం, లెమ్ము, ప్రకాశించుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ధరణిని చీకటి ఆవరించి ఉన్నను, జాతులను తమసు కప్పి ఉన్నను, నీపై వెలుగు ఉదయించును, అతని క్రాంతి నీపై తేజరిల్లును. ఈవెన్ ద హోల్ వరల్డ్ మే బి ఇన్ డార్క్నెస్, లైట్ విల్ షైన్ ఆన్ యూ. లార్డ్, రైస్ us up from darkness, make us to shine in the days to come. యెషయా 61:2, ఐసాయా 60:1-2. యెషయా ప్రవక్త ప్రవచనముగా మీ ఇంటిలో నెరవేరునుగా. పాడుదాం. లెమ్ము, ప్రకాశించుమన్నాడు, ఈ ధరణిని చీకటి కమ్మినా నీపై వెలుగు ప్రాప్తించన్నాడు. చీకటిని తొలగించును దేవుడు, తన ముఖ క్రాంతిని నా పైన ఉంచును. చీకటిని తొలగించును దేవుడు, తన ముఖ కాంతిని నా పైన ఉంచును. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు, యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు. తుది మహిమ కలుగుగాక ప్రభు యేసుకే, తుది మహిమ కలుగునుగాక యేసుకే. మీరు కూడా ప్రకాశించే దినంలో, మీ పిల్లలు కూడా ప్రకాశించే దినముల కోసం భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, వచ్చే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మల్లాపూర్లో, సికింద్రాబాద్ మల్లాపూర్లో ప్రత్యేకమైనటువంటి నవదిన ప్రార్థన మేము ఇక్కడ నుంచి బృందముతో పాటు నడిపించుటకు వస్తున్నాం. అందువలన దయచేసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వచ్చి పాల్గొనండి. అలాగే ఎవరైనా DMI 24/7లో గ్రూప్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ పొందాలన్నా ఆ స్థలంలోకి వచ్చి తీసుకోవచ్చు. కమింగ్ Saturday evening 6 o'clock we have the Nabina Mass and preaching in Mallapur in city. Those who are from that area come and be blessed. Those who are belonging to DMI 24/7 group can collect your certificates too. అలాగే నల్గొండ మేత్రాశ్రమంలో పెద్ద చర్చిలో, కథీడ్రల్ చర్చిలో వచ్చే 2వ శనివారం అంటే ఆగస్టు 2వ శనివారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రత్యేక స్వస్థత ప్రార్థన అక్కడ జరపడానికి వస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి గంగారపు బాలస్వామి ఫాదర్ గారు కూడా నేను చిన్న ఫాదర్గా వాళ్ళ ఊర్లో పనిచేసినప్పుడు గురువుగా మారిన వ్యక్తి. ఇప్పుడు దేవుడు అంత గొప్ప ఒక బాధ్యతను ఆయన చెప్పాడు. ఫాదర్ గారు పిలిచారు. ఫాదర్ గారిని చేస్తున్న ప్రయత్నంను ప్రభు దీవించమని నల్గొండ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆగస్టు 9 2వ శనివారం ఉదయం 9 నుంచి 4 గంటల వరకు వచ్చి పాల్గొనాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని నల్గొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలియచేయండి. మీరు కూడా DMI 24/7 సర్టిఫికేట్ కావాలంటే ఆ రోజు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి పంచబడతాయి. ప్లీజ్ నోట్, 2nd Saturday of August, that is 9th, we have 9 to 4 o'clock in Nalgonda Cathedral Church. Special healing day for all of you. God's word will be preached. Pray for Father Gangarapu Balasami, the Shrine Father, the director and the parish priest, and pray for all the intention of Nalgonda Diocese and those who are from Nalgonda. Please come and participate. అలాగే వచ్చే నెలలోనే ఆగస్టు 29, 30, 31 3 రోజులు కర్ణాటకలో బెల్లారిలో, తెలుగులో మరి కన్నడలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వాక్య పరిచర్య చేయడానికి ఇక్కడ నుంచి మన బృందం వస్తున్నాం. ప్రార్థించండి ఆ ఉద్దేశముల కోసం. కర్ణాటకలో కూడా దైవరాజ్యం కోసం ప్రార్థించండి. బెల్లారి కర్ణాటక, the program is in the shrine, Our Lady of Health Shrine, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం. So come and be blessed. 29th, 30th, 31st of August. ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ అటు ఉన్నాయి. అవన్నిటిని కోసం ప్రార్థించండి. వచ్చే ఆదివారం మర్చిపోవద్దు. మన పితరులను మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతాడు. ఎందుకంటే పుణ్యం కట్టుకోవాలి మనం. మన తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళందరినీ, తర్వాత మీకు తెలిసిన వృద్ధ వయసులో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఆదివారం నాడు తీసుకురండి. వాళ్ళ కోసం ప్రత్యేక ప్రార్థన జరపబోతున్నాం. జోకి మన్నమ్మ గారి పండుగ 26వ తారీఖున, 27 సండే వస్తుంది కావున ఆ రోజు మనం పెట్టుకున్నాం. 26th is జోకి మ్యాన్ ఫీస్ట్, గ్రాండ్ పా గ్రాండ్ మా ఆఫ్ జీసస్, అండ్ వీ సెలబ్రేట్ గ్రాండ్ పాస్ డే, గ్రాండ్ మామ్స్ డే ఆన్ సండే. సో ప్లీజ్ ఆఫరింగ్ ఆల్ ది ఎల్డర్లీ పీపుల్, గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ. మనం కూడా ఒకరోజు ఆ వయసుకు చేరుతాం. మన దేవుడు ప్రజల ద్వారా పట్టించుకోవాలంటే ఇలాంటి పుణ్యం కట్టుకోవాలి. తీసుకురండి. దేనికో ఖర్చు పెడుతున్నాం. ఇలాంటి వృద్ధా వయసులో ఉన్నవారిని తీసుకొచ్చి ఒకరోజు ప్రార్థనలో కూర్చోబెట్టి పుణ్యం కట్టుకోండి. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, నిన్ను దీవించి వారిని నేను దీవింతును, నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దీవింతును. ఎంత గొప్ప వాగ్దానం. ఎవరైనా మనల్ని దీవిస్తే దేవుడు వాళ్ళని దీవిస్తాడంట. ఎవరైనా మనం తిడితే మనం బాధపడవద్దు. మీకు తెలుసు రిజల్ట్ ఏంటని.
మన గురించి ఏదైనా మాట్లాడితే కూడా పట్టించుకోవద్దు, ఎందుకంటే దీవిస్తేనే దీవెనలు వాళ్ళకు. ఇఫ్ సంబడి బ్లెస్సెస్ us, God will bless them. That's a condition. And God says you will become a blessing to the whole nation. ఆమేన్. సకల జాతికి దీవెన. ఆమేన్. భక్తితో పాడుదాం. ఈరోజు చిన్న ప్రార్థన మనం చేసుకుంటూ ముగించాం. దయచేసి అందరూ కూడా ప్రత్యేక తెలుగు వడకంలో పాల్గొన్న వాళ్ళ కోసం ప్రార్థించండి. అందరికీ మేలులు జరుగును గాక. దయగల తండ్రి, ముగించే మునుపు ఈ పాట పాడుతుండగానే ప్రభా సమస్త మానవాళు మా ద్వారా స్వస్థతను పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక. మా ద్వారా మా సాక్ష్యాన్ని ప్రపంచమే వినేటట్టు ఆశీర్వదించమని, అబ్రహాముకి ఇచ్చిన దీవెన దయచేయమని పాడి ముగిస్తాం. దేవుని ఆశలను పొందుకుందాం. నేను నిన్ను దీవిస్తానన్నావే, అన్ని కుటుంబాలను నీ వలన దీవింతున్ అని అబ్రహాము దీవెనగా చేశాడే. అబ్రహాము దేవుడు నీతో ఉండగా నీ కుటుంబానికి నీ వలనే దీవెన. అబ్రహాము దేవుడు నీతో ఉండగా నీ కుటుంబానికి నీ వలనే దీవెన. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు. యేసే గొప్ప దేవుడు, ప్రభు యేసే గొప్ప దేవుడు. స్తుతి మహిమ కలుగుగాక ప్రభు యేసుకే. తండ్రి నీకే స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా గొప్ప దేవా, గొప్ప కార్యములు చేస్తావు, నీకే స్తోత్రం. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం కోసం ప్రభుని అర్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవితంలో విరక్తి పుట్టిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనారోగ్యముతో ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చీకటి బ్రతుకుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల విషయంలో విలపిస్తున్న తల్లిదండ్రుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వీసా విషయంలో PR విషయంలో సమస్యలు తీరుకున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్న పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా యేసు రక్తాన్ని స్మరిస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరికి తెలియకుండా వేదన దుఃఖముతో ఏడుస్తున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేసి నిమ్ము మహిమతో అలంకరించి దీవించునుగాక. May the blessing of the Almighty God do mighty things in your life in the name of the Father and the Son and the Holy Spirit. నిన్ను చూడడా నడిపించడా నిన్ను లేపడా పోషించడా
గొప్ప దేవుడు యేసు.